హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ఇప్పటికీ నేను ప్రీవియస్‌గా పెన్షన్స్ గురించి వీడియోస్ చేసి పెట్టినప్పుడల్లా అడుగుతూనే ఉన్నారు. కొత్త పెన్షన్లకు ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలి? ఎప్పుడు మాకు కొత్త పెన్షన్లు అనేటువంటివి ఇస్తారు? టైం అయిపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా మాకు ఈ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఎటువంటివి రిలీజ్ చేయలేదు అని చాలామంది కూడా అడుగుతూనే ఉన్నారండి కంటిన్యూగా. ఓకేనా? అయితే మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో, మనకు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక 50 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళకు పెన్షన్‌లను ఇస్తామని చెప్పింది కదా! సో, ఈ యొక్క 50 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడగండి. అక్కడ కూడా నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదు అనుకుంటే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు నాతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, ఇక చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే కామెంట్స్‌లో డైలీ కూడా అడుగుతూనే ఉంటారు ఎవరో ఒకరు. కొత్తగా పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పటినుంచి చేసుకోవచ్చు? ప్రభుత్వము ఎప్పటినుంచి అవకాశం కల్పిస్తుంది? అనే విషయాల గురించి చాలామంది కూడా ఇప్పటికీ అడుగుతూ ఉన్నారనమాట. సో, నేనొచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఎప్పటినుంచి మొదలవుతాయి? ఎప్పటినుంచి చేసుకోవచ్చు? ఎలా చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఎవరెవరు చేసుకోవచ్చు? వివరాలన్నిటి గురించి కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాననమాట. ఓకేనా? సో, అయితే మనకు ఇదివరకు ప్రభుత్వము ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లకి అండ్ అలాగే కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని మనకు ఈ యొక్క పత్రిక అంటే పత్రికా ప్రకటనలో కూడా విడుదల చేయడం అనేది జరుగుతూ ఉండేది. మరిది చాలా రోజుల క్రితం. బట్ రీసెంట్‌గా మనకు ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు అండ్ అలాగే కొత్తగా పెన్షన్స్ దరఖాస్తులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలో జరుపుతున్నాము అనే అప్డేట్ గురించి ప్రస్తావనే లేదనమాట. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు రీసెంట్‌గా. ఇక లబ్ధిదారులు కూడా వెయిట్ చేసి వాళ్ళు కూడా సైలెంట్ అయితే అయిపోయారనమాట. ఓకేనా? అయితే మనకు కొత్తగా సంవత్సరం అనేటువంటిదైతే రాబోతుంది. 2026 సంవత్సరం. సో, నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నానండి. డిసెంబర్ నెలలో కూడా ఈ దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటివి మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉండదనమాట. సో, మనకు ఖచ్చితంగా జనవరి నెలలో ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్‌లు మొత్తం కూడా స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఒక 70-80% వరకు. సో, ఇక కేవలం మనకు 2 పథకాలు ఎటువంటివైతే ఉన్నాయండి. ముఖ్యంగా మెయిన్ పథకాలు అమల్లోకి తీసుకురావాల్సినటువంటి పథకాలు. సో, ఆల్మోస్ట్ ఆల్ కూటమి ప్రభుత్వం వచ్చాక వన్ బై వన్ అయితే ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేస్తూ ఉంది. ఇక రిమైనింగ్ ఉండేది మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి మహిళలకు సంబంధించి అండ్ అలాగే ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ ఇవి రెండే ఉన్నాయన్నమాట. సో, ఇక ఖచ్చితంగా మనకు 2026లో ఈ పథకాలు ఎటువంటివి అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తారు. ఈ లోపల మీరు గనుక వికలాంగ పెన్షన్స్ అండ్ అలాగే మెడికల్ పెన్షన్స్‌కు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సదరం సర్టిఫికేట్‌ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్స్‌కు దరఖాస్తులు చేసుకొని రెడీగా పెట్టుకోనండి. సో, మనకు ప్రభుత్వము స్లాట్స్ అయితే రిలీజ్ చేసింది రీసెంట్‌గా. ఎవరైతే స్లాట్స్‌లో కింద బుక్ చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్స్‌కు డేట్స్ అయితే వస్తాయి. రసీదులు అయితే పంపిస్తారనమాట. ఆ రసీదుల ప్రకారము వెళ్ళేసి వెరిఫికేషన్స్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఆ సదరం సర్టిఫికేట్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా కొత్త పెన్షన్స్‌కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఇక 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం అయితే కల్పించబోతుంది. అండ్ అలాగే 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి. సో, వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తుంది. డిజేబిలిటీ పెన్షన్స్‌కి అలాగే మెడికల్ పెన్షన్స్‌కి, డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి అన్నిటికి కూడా ఒకేసారి మనకు అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ లోపల మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకొని ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి అయితే తెలిసి పెట్టుకోండి.
అందుకే మీకు ఈ వీడియో చేయడానికైతే ముఖ్య కారణం. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. కొత్తగా పెన్షన్స్‌కి ఎప్పుడు విడుదల చేస్తారు? మేము చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్లై చేసాం. మాకు అప్రూవల్ వచ్చింది. బట్ డబ్బులనేటువంటిది ఇంకా కూడా ఎవరు ఇవ్వలేదు. మాకు అప్రూవల్ ఇచ్చారే కానీ డబ్బులు పంపిణీ చేయడం లేదని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అప్రూవల్ వచ్చి ఇంకా పెన్షన్ డబ్బులు పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అప్పుడు మీకు కొత్తగా మళ్ళీ పెన్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ పెన్షన్స్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు జనవరి నెల నుంచి అయితే విడుదలయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. ఓకేనా? దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో పెట్టయితే తెలియచేయండి. ఇకపోతే ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఆ వివరాల గురించి అయితే కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మ్యాక్సిమం ఇదే ప్రాసెస్లో అయితే ఉంటుందండి అప్లికేషన్ అనేటువంటిది. ఓకేనా? సో ఇది మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెకండ్. ఓకేనా? ఇందులో వచ్చేసి దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో ఆధార్ నంబరు, వాళ్ళ యొక్క పేరు ఇంగ్లీష్లో మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు, భర్త అయితే భర్త, తండ్రి అయితే తండ్రి, ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఆధార్ కార్డు ప్రకారము లింగము, ఆధార్ కార్డు ప్రకారము వయసు, దాని తర్వాత కులము మతము, ఇకపోతే విద్యార్హత, లబ్ధిదారుడు ఎంతవరకన్నా చదువుకో ఉన్నట్లయితే దాని యొక్క వివరాల గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. వైవాహిక స్థితి, ఓకేనా? డివోర్సర్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడోవ్ అయితే విడోవు. మొబైల్ నెంబరు, దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రస్తుత అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే మీరు రెండు కూడా సేమ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్, ఒంటరి మహిళ, చేనేత పెన్షన్ రకం, ఏ పెన్షన్ అర్హులైతే మీరు ఆ పెన్షన్ పెట్టుకోండి ఇక్కడ. ఇకపోతే వికలాంగ పెన్షన్ అయినట్లయితే ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను కదా, వికలాంగ పెన్షన్స్, మెడికల్ పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ కంపల్సరీ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఐడి ఇక్కడ రాసుకోవాలన్నమాట, అది ఏదైతే అది. ఓకేనా? దాని తర్వాత దరఖాస్తుదారుని ఉపకులము, రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల నంబర్లు. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నటువంటివి తీసి పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఇవి ఏంటేంటి: ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, దాని తర్వాత రైస్ కార్డ్ జెరాక్స్, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్లు, గడిచిన 12 నెలలు అనమాట, ఇక్కడ 6 నెలలు కాదు. ఓకేనా? సో 12 నెలలు కరెంట్ బిల్ జెరాక్స్లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము. ఈ సంబంధిత పత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు విడో పెన్షన్కి అప్లై చేస్తున్నారు, విడో పెన్షన్కి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా, మీరు సంబంధితంగా అర్హులైన విధంగా. అందువల్ల చెప్తున్నాను, దేనికైతే దానికి రిలేటెడ్గా పెన్షన్కి సంబంధించి దరఖాస్తుకు సంబంధించి మీరు సంబంధిత పత్రం అయితే రెడీగా పెట్టుకోండి. ఇకపోతే ఫైనల్గా ఫోటో. ఈ విధంగా మీరు అప్లై చేసుకొని నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చండి. మీకు ముందస్తుగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అని. ఓకేనా? బట్ ముందు రోజుల్లో పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి స్పౌస్ పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వము. మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.